పానీపూరి ఈ ఫుడ్ ఇండియాలో చాలా ఫేమస్. ముంబై బీచ్ వద్ద సాయంత్రం అయిందంటే చాలు పానీపూరి బండ్లు మొత్తం అమ్మాయిలతో కిటకిటలాడుతుంటాయి. వేడివేడి పూరిలో పానీ వేసుకుని లొట్టలేసుకుంటూ తింటారు జనాలు. అలాంటి పానీపూరి ధర ఎంతుంటుంది? మహా అయితే ప్లేట్ 10 రూపాయలకు మించి ఉండదు. అదే కాస్త పెద్ద ఈటరీలలో అయితే మరో 2-3 రెట్లు రేటు వసూలు చేస్తారు. కానీ ముంబై ఎయిర్పోర్ట్లోని ఓ షాప్లో పానీపూరి ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ప్లేట్ పానీపూరిని ఏకంగా 333కు విక్రయిస్తున్నారు. ఈ ధర చూసిన ఓ వ్యాపారవేత్త కూడా అవాక్కయ్యాడు. ఇవేం ధరలు బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకున్నాడు. సాధారణంగా ఎయిర్పోర్ట్లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అందులో ధరలు కూడా భారీగానే ఉంటాయి. కానీ మరీ ఈ రేంజ్లో ధరలుంటాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇందుకు సంబంధించిన మెనూలోని ధరలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక ఫుడ్ స్టాల్లో డిస్ప్లేలో 333 అనే ప్రైస్ ట్యాగ్తో ఉన్న ప్లేట్ పానీపూరి ఫోటోను వ్యాపారవేత్త నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో పానీపూరితో పాటు పక్కనే దహీపూరి, సేవ్ పూరి కూడా ఉన్నాయి. ఒక్కో ప్లేట్లో 8 పీసులున్నాయి. వాటన్నింటి ధరలు కూడా ప్లేట్ 333 రూపాయలుగా స్టాల్లోని విక్రేతలు పేర్కొనడం గమనార్హం. ఈ పోస్ట్ తెగ వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్లు ఎయిర్పోర్ట్లోని ఫుడ్ స్టాల్ అసాధారణ ధరలను తప్పుపడుతున్నారు. గతేడాది ముంబై ఎయిర్పోర్ట్లోని ఓ రెస్టారెంట్ ఒక దోసకో 600, గ్లాస్ బటర్ మిల్క్కో ఏకంగా 620 వసూలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు కూడా అదే ఎయిర్పోర్ట్లో 2 సమోసాలు, ఒక కప్పు టీ, ఒక వాటర్ బాటిల్కు 490 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటూ ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.